భక్తి అనగానే మనకు మొదట గుర్తు వచ్చేది విఘ్నేశ్వరుడు, అలానే సరస్వతీదేవి చదువుల విషయంలో. సో మనము ఇక్కడ ఏదైనా ఒక చదువు మనం చదువుకుంటున్నామంటే మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి. మనము కూర్చున్న ప్లేస్ చదవడానికి ఎక్కడ కూర్చుంటామో అది చాలా శుభ్రంగా ఉండాలి. దాంతోపాటు ఒక 2 శ్లోకాలు చదువుకొని స్టార్ట్ చేస్తే చాలా బాగా చదువు వస్తుంది. సో నేను గణేశుడికి అయితే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే, ఇలా మనము విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనము చదువుకుంటున్న చదువు మనకు చక్కగా వస్తుంది. అలానే సరస్వతీదేవికి అయితే సరస్వతీదేవి యొక్క శ్లోకాలు కూడా మనము స్మరించుకుంటే చాలా మంచిది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ 2 శ్లోకాలు చదువుకుని మనం కనుక మన బుక్స్ మంచి ప్లేస్లో కూర్చుని చదవగలిగితే చాలా బాగా చదువు వస్తుంది. సో ఇది అందరూ పాటిస్తే చాలా మంచిది. ధన్యవాదములు.